మానవ సంబంధాల్లో ఒక డిటాచ్మెంట్కి ఇది కారణం అవుతుంది. ప్రతి వాళ్ళే అనుమానించే పరిస్థితికి అది వస్తుంది. దీని మీద మేము ఒక నాటికి రాసాం, భార్య భర్త ఇంకో అది అని. 30 years బ్యాక్. ఆ నాటికి ఏంటంటే ఒక భార్య ఒక భర్త ఉంటుంది. భార్య అడిక్టెడ్ టు సీరియల్స్. ఆ యాడ్లు ఎడిక్షన్ ప్రతిదీ భర్తని అడుగుతుంటారు. అందులో సీరియల్లో ఎవరైనా చచ్చిపోతే ఈమె ఏడుస్తూ కూర్చుంటారు. అంటే ఇది నేనేమి ఎక్స్ట్రీమ్ చెప్పట్లే. ఇవాళ మీరు ప్రతి ఇంట్లోనూ ఆ సీరియల్లో పాత్రలతో సంభాషించే ఆడవాళ్ళని చూస్తూ ఉంటారు. చాలా ఓవర్ కనెక్ట్ ఇది ఇలా కాదే అది అలా కాదే అని వీళ్ళు ఇక్కడి నుంచి చెప్తా ఉంటాం. చాలా కామన్ దృశ్యం వాళ్ళ కనపడుతుంది. అంటే ఇది ఆ రకంగా ఎంత మైండ్ మీద ఎంత ఇంపాక్ట్, మ్యాసివ్ సైకోసిస్ కి ఇది దారి తీస్తుంది. దీనివల్ల కుటుంబాలు ఒక భ్రమలో, ఒక ఇల్యూజన్ లో డిజార్డర్ కి లోన్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. అంటే ఒక సీరియల్ రన్ చేయాలంటే మామూలుగా ఇంకే కథ రాయలేరా? అంటే ఒక లేడీ విలన్ ఉంటే తప్ప కథ అసలు రాయలేని పరిస్థితి మన రైటర్. అంటే ఇది డైవర్షన్ కూడా. ఆడవాళ్ళకే శత్రువులు, మీరు మగాళ్ళని ఏమనొద్దు, మగవాళ్ళు పాపం ఏం చేయరు, ఆడవాళ్లే అన్ని చేస్తారని ఆడవాళ్ళకి చూడటం. రీఎన్ఫోర్సింగ్ ప్యాట్రియార్కీ అంటాం దాన్ని. అది కూడా ఏదో ఎక్కడో ఒక చోట ఒక సీరియల్లో ఏదో అడపా పర్వాలేదు కానీ మరి అసలు కథా వస్తువే లేడీ విలన్ అనేది అయిపోయింది. ఈ రకమైన సోప్ ఒపెరాస్ మీద, ఈ రకమైన సోప్ ఒపెరాస్ వాటి ఇన్ఫ్లుయెన్సెస్ మీద దెర్ ఇస్ నంబర్ ఆఫ్ స్టడీస్. ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ హాలీవుడ్ ప్రొడక్షన్స్ లో కూడా ఇలాంటి సోప్ ఒపెరాస్ విపరీతంగా వచ్చాయి. విమెన్ ఫ్యామిలీ వీళ్ళు ఇంట్లో కూర్చుని ఇవే చూస్తారు, మానవ సంబంధాలే చూస్తారు, ఇంకేం చూడరు అని మొదలుపెట్టి దానికి వీళ్ళకి ఎడిక్ట్ చేస్తారు. గతంలో వారపత్రికలు ఈ పని చేసేవి, సీరియల్స్ వారపత్రికలు. ఆ దాంట్లో కూడా సీరియల్స్ ఉండే. తరువాయి సంచికలో మిగిలింది తరువాయి సంచికలో అని అప్పుడు కూడా ఇల్లాళ్ళు వాటికి ఎడిక్షన్ లో ఉండేవాళ్ళు. ఇప్పుడు వీటికి ఎడిక్షన్ లో ఉన్నారు. ఈ ఎడిక్షన్స్ సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నాయి అనేది పెద్ద ప్రశ్నార్థం. సో ఇక్కడ ప్రశ్న వేయాల్సింది ఏమొస్తుందంటే, మన క్రియేటివిటీ లెవెల్స్ అధపాతాళంలో ఉండడం వల్ల ఇవి వస్తున్నాయా, లేదా చూస్తున్నారు కాబట్టి తీస్తున్నాం అనే ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు. మంచివి తీసినప్పుడు, ప్రతిభావంతంగా తీసినప్పుడు, చెప్పదలుచుకుంది సృజనాత్మకంగా చెప్పినప్పుడు ఆడవాళ్ళు దీన్ని ఎవరు రిఫ్యూజ్ టు సీ ఇట్. కానీ చెప్పడం చేతగాక చెత్త అంతా వేసేసి వీళ్ళేమో దిక్కు లేకుండా అదే చెత్త చూస్తున్నప్పుడు ఇది అద్భుతం అని నువ్వు అనుకుంటే రేటింగ్స్ కోసం, దాన్ని ఇడియట్ బాక్స్ అంటారు. అన్నీ అలాగే ఉన్నాయిలేండి, అన్ని వ్యవస్థలు అట్లాగే ఉన్నాయి. ఇక ఐటమ్ సాంగ్ అనే విషయానికి వస్తే, సినిమాలో ఐటమ్ సాంగ్ ఏంటి అసలు? ఒక ఆడ మనిషిని, మహిళని ఒక ఆట వస్తువుగా, దానికి ఒక ప్రత్యేకమైన ప్రిఫరెన్స్ అందులో వాడే, అంటే ఆ లిరికల్ రైటింగ్ లో కూడా మొత్తం అన్ని బూతులే ఉంటాయి. తర్వాత డాన్స్ కంపోజిషన్ కూడా అలాగే ఉంటుంది ఒక రకంగా. ఎట్లా చూడాలి అసలు? ఎప్పటికి మారుతారు, ఏంటి పరిస్థితి? ఇదివరకు ఐటమ్ సాంగ్స్ ఉండేవి. ఒక జయమాలను, ఒక జ్యోతిలక్ష్మి చక్కగా డాన్స్ చేసేవాళ్ళు. అవును, చక్కగా డాన్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు హీరోయినే అన్ని చేస్తుంది. హీరోయిన్ కి మన సినిమాల్లో ఏమి అస్తిత్వం ఉందండి? ఆ బట్టలు వేసుకొని గెంతడం తప్ప, ఆ బట్టలు వేసుకోకుండానో గెంతడము, ఆ హీరోకి వెనకాల ఫ్యాన్ వేసి వంత పాడటం తప్ప ఏమన్నా ఉందా? ఒక వ్యక్తిత్వము, ఒక బలమైన క్యారెక్టర్ ఏమన్నా ఉందా? ఒకప్పుడు మనం సావిత్రి లాంటి హీరోయిన్స్ చూసాం, ఎంతో అభిమానం. అది వేరు, అది శృంగారం. మీరే చెప్పారు, శృంగారానికి బూత్కి తేడా. అవును, బూత్ అనేది అశ్లీలమైంది, బూతు అనేది డిగ్రేడింగ్, హ్యూమిలియేటింగ్. అదే ఇప్పుడు వచ్చిన తేడాని గమనిస్తే, కాబట్టి నువ్వు శృంగారం చూపించడం పట్ల నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ నువ్వు దాన్ని బూతు చేయడం వల్ల నాకు అభ్యంతరం. అవును, సినిమా అనేది డెఫినెట్ గా ఎంటర్టైన్మెంట్, అందులో మీరు చెప్పినట్టు శృంగారం ఉండాలి, ఎంత మేరకు ఉండాలో అంత మేరకు ఉండాలి. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు పెడుతున్నారు? సింపుల్, ఐటమ్ సాంగ్ పెట్టి కొత్తగా తీసుకురావడం ఎందుకు? హీరోయిన్కి ఇన్ని కోట్లు ఇచ్చాక ఏమైనా ఇప్పించేస్తే అయిపోద్ది ఒకటి. తర్వాత హీరోయిన్ కూడా తన కెరియర్ క్వశ్చన్, నేను చెయ్యను అనగలిగే పరిస్థితి లేదు. సో మళ్ళీ అదే ప్రశ్న వస్తుంది అగైన్, వాళ్ళని అడిగితే చూస్తున్నారు కాబట్టి తీస్తున్నాం అని. నేను ప్రేక్షకులను కూడా ఇదే ప్రశ్న అడుగుతాను. నువ్వు ఎప్పుడైతే ఒక సినిమా హాల్కి వెళ్ళి ఒక హీరోయిన్ బట్టలు లేకుండా ఉన్నప్పుడు నీ కొడుకుని నువ్వు అందరూ వెళ్ళి దానికి బట్టలు ఇప్పేసినప్పుడల్లా విజిల్స్ ఎప్పుడైతే వేసావో
నువ్వు ఒక రేపిస్ట్ని తయారు చేస్తున్నావు. సింపుల్. అంతే. ఉమ్. ఈ రేపిస్ట్ తయారు చేయడంలో సినిమా వాళ్ళ పాత్ర ఎంత, చూసిన వాళ్ళ పాత్ర ఎంత అనేది చూడాలి మనం. అశ్లీలత అనేది ఒక 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 సాధారణ విషయం కింద తయారైంది. ఒకప్పుడు అయ్యో అబ్బా కొడుకులు కలిసి చూసే పరిస్థితి లేదు అనుకునే దశ నుంచి ఇప్పుడు అశ్లీలత అనేది క్వైట్ కామన్ ఫ్యాక్టర్ కింద తయారైంది. ఈ అశ్లీలత కేవలం ఐటమ్ సాంగ్స్లో ఉందనుకోకండి. అవి ఎంత వెకిలిగా, ఎంత చౌకబారుగా, ఎంత నీచంగా ఉంటాయి. అట్లాంటి ఆ, అట్లాంటి ఏమంటారు అంటే డబుల్ మీనింగ్ అలా చెప్తా, అంటే అన్ని డబల్ ఆల్మోస్ట్ మీనింగ్ లేవండి. ఓపెన్ గానే చాలా చౌకబారుతనం ఏదైతే ఉందో, ఆ వెకిలితనం ఏదైతే ఉందో దానికి వీక్షకులుగా ఉంటాం కంటే ఐటమ్ సాంగ్కి వీక్షకులుగా ఉండటం బెటర్ అనిపిస్తుంది నాకు. సారీ టు సే దిస్. అంచేత అశ్లీలత అనేది అన్ని పార్శ్వాల్లో జీవితంలో భయంకరంగా జొప్పించేశారు. అసలు అశ్లీలత లేకుండా బతకగలిగే పరిస్థితి ఎక్కడన్నా ఉందా అంటే అది పెద్ద ప్రశ్నార్థకంగా తయారైంది. కరెక్ట్. దీని ఇంపాక్ట్ ఏంటి సమాజం మీద అనేది చూడాలి మనం. మానవ ప్రవర్తనలో ఎటువంటి వైపరీత్యాలకి ఇది దారి తీస్తుంది అనేది చూడాలి. చూస్తూ ఉన్నాం కూడా.